అందరికి శనారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. సోషల్ మీడియా మీద నజరు పెట్టిండ్రట మలి సర్కారు బాసులు. ప్రభుత్వాన్ని ఎత్తి పొడిచినట్టు పోస్టులు పెడితే ఇక పెడతారట కేసులు. పానం బాగలేక దావకాన్ల షరీక్ అయిందట మాజీ వ్యవసాయ మంత్రి. ఇప్పుడు ఎట్లుందని అరుచుకునేందుకు పోయిండు మాజీ ఐటీ మంత్రి. టక్కర్లు తక్కువ కావాలంటే ఏం చేయాలనో చెప్పిండు సీఎం సారు. ముచ్చట ముద్దుగా వివరించుకుంటూ వచ్చిండు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి చంద్రాల సారు సభల దొరుకుతలేవట మంచినీళ్ళు. దూపా దూపా దూప అనుకుంటా ఎగబడుతుండ్రట మీటింగ్కి వచ్చినోళ్ళు. కరెంటు డిపార్ట్మెంట్లో ఉన్నోళ్లకు ₹1,00,00,000తోనే సర్కారు ఇస్తుందట బీమా. మళ్ళీ సర్కారు ఏలుబడిలో విద్యుత్ శాఖలో ఉన్నోళ్లకు ఉంటుందట ధీమా. సర్కారును ఎత్తిపొడిచినట్టు ఎక్కిరించినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పొట్టు వైరల్ చేద్దాం. ఎవరు పట్టించుకుంటారు, మేము ఎట్లా దొరుకుతామని ఇట్లా అనుకుంటే ఇక ఇప్పటి సందే ఆగం అయిపోతారట. రెచ్చగొట్టినట్టు మాట్లాడినా పదవుల్లో ఉన్నోళ్ళను ఎత్తిపొడిచినా పట్టుకపోయి జైల్లో వేస్తారట. ఎత్తిపొడిచి ఎత్తేసుకునేది ఎక్కువ లీడర్లే కదా, మరి ఆ కానును రంగులు మార్చే రాజకీయం లీడర్లకు కూడా వర్తిస్తుందా అంటే అరుచుకుందాం పని. మళ్ళీ సర్కారు పెట్టిన కేబినెట్ మీటింగ్లో ఈ తేప కొన్ని బిల్లులకు ఆమోదం తెలిపిర్రు. అలా మొదలు బిల్లు ఏందంటే మతాల నడమల సిచ్చులు పెట్టేటట్టు రెచ్చగొట్టేటట్టు ప్రసంగాలు చేసిన ముఖ్యమంత్రి సార్ చేసిన తప్పిదాలను ఎత్తి చూపి ఎత్తి పొడిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ముఖ్యమంత్రి చెప్పిన పనులు చేయకుంటే వాళ్ళ హామీలను యాది చేసి ఎత్తి పొడుచుకుంటా వీడియోలు చేసిన, సోషల్ మీడియాలో పోస్టులు చేసుకుంటా పరిశాన్ చేసిన. ఇప్పటి సంది వాళ్ళకి ఇందిరమ్మ రాజ్యంలో ఇబ్బందులు తప్పయాట. అగో అప్పట్లో 10 ఏళ్ల ఏలుబడిలా కేసీఆర్ సార్ సోషల్ మీడియా మీద ఆంక్షలు పెట్టినట్టు రేవంతాల సార్ కూడా పెట్టిండా అంటే పెట్టుడే కాదు, ఏకంగా ఆయన అయితే నేరాల నిరోధక బిల్లు అని ఒకటి తయారు చేసి దానికి అసెంబ్లీలో ఆమోదం తెలిపేటట్టు చేసిండు. ఇప్పటి సంది ఎవరైనా సర్కారు చేస్తాన్న పనులు చేయకున్నా లీడర్లు ఇచ్చిన హామీలు యాది చేసుకుంటా ఎత్తి పొడిచినా ఇడిచిపెట్టేదే లేదట. అట్లనే రాష్ట్రంలో 40 లక్షల కంటే ఎక్కువ ఉన్న గిగ్ ప్లాట్ఫామ్ కార్మికుల సంక్షేమం కోసము తెలంగాణ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ యాక్ట్ 2026 కేబినెట్ ఆమోదం తెలిపిందట. కోట్ల పొంట తిరుగుకుంటా కేసులు వాదించే లాయర్ల కోసం కూడా సర్కారు బిల్లు తీసుకొచ్చిందట. అయ్యా సీఎం రేవంతాల సారు, మరి మీ మలి సర్కారు పనితనం సక్కదనంగా ఎలగబెడితే ఎవరెందుకు సోషల్ మీడియాలో మీ చేయి సర్కారుకు సురుకులు పెట్టే పని పెట్టుకుంటారు? గురివింద గింజ నలిపేరు కదా అన్నట్టు అధికారంలో ఉన్న మీ కాంగ్రెస్ లీడర్ల కుర్చీల కిందనే అన్ని తప్పులు పెట్టుకొని ఆ తప్పులను ఎత్తి పొడిచిన వాళ్ళ ఇడిచిపెట్టము, 50,000 దండిగేస్తాము, 7 ఏళ్ల దాకా జైలు శిక్షలు వేస్తామంటారు. బాగానే ఉన్నది. మీ లీడర్లు సోషల్ మీడియాలో పోస్టులు చేసేటోళ్ళ కంటే ఎక్కువనే ఎత్తేసుకుంటారు, ఎక్కిరించుకుంటారు. ముఖ్యంగా మతాల నడమల సిచ్చులు పెట్టేది రాజకీయం లీడర్లు. ఆ చట్టం మీ పొలిటికల్ లీడర్లకే ఎక్కువ వర్తిస్తుంది. ఒకవేళ రెచ్చగొట్టేటోళ్లను అరెస్టు చేయాలంటే, తిట్టేటోళ్లను అరెస్టు చేయాలంటే మిమ్మల్ని ముందుగాల లోపల చేసుడు ఉంటదేమో. పోలీసు మంత్రి అయినా మీరే చెప్పాలి. మీరు రూపొందించిన చట్టము పోస్టులు పెట్టేటోళ్లకు ఒక తీరు, పొలిటికల్ లీడర్లకు ఒక తీరు ఉండదు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సారు పానం బాగుంటలేదట. ఈ నడమలనే దవాఖాన పోయి ఇంటికొచ్చిండన్న ముచ్చట తెలుసుకున్న కేటీఆర్ సారు మాజీ మంత్రులను ఎంటబెట్టుకొని పోయి ప్రశాంత్ రెడ్డి సార్ను పరామర్శించిండట. మరి ఇప్పుడు ఎట్టున్నది ఏం కథ అంటే మనం కూడా అరుచుకుందాం పని. చూసినరా, కేటీఆర్ సార్ కారేసుకొని కాయిస్గా ఇంటి దాకా వచ్చిండని ప్రశాంత్ రెడ్డి సార్కు శాత కాకున్నా గానీ మెల్లగా బయటకు లేచొచ్చి మరీ ఎదుర్కొని ఇంట్లోకి తీసుకుపోయిండు కదా. ఇట్లా మర్యాదలు మొత్తం ఒడిచినాక సోఫాల మీద కూర్చొని పాత ముచ్చట్లు ముంగటేసుకొని ఎట్లున్నోళ్ళం ఎట్లయితిమి, కారు గ్యారేజ్కి పోయే కాడికి వచ్చే కారుకర్తల పానాలు బాగుండక పోవట్టే అని ముచ్చట పెట్టుకున్నట్టే అనిపిస్తలేదు. ప్రశాంత్ రెడ్డి సారు మీరు గుండ్రాయి లెక్క గట్టిగానే ఉంటారు. అసోంటిది ఏమైంది మరి, డాక్టర్లు ఏమన్నారని గిట్లా అడిగినరా అంటే పోయిందే పానం ఎట్లుంది, అసలు ఎందుకు అట్లా సుస్థి చేసిందని అరుచుకునేది. అందుకే నాయ అన్ని రోజులు మనవి ఉండయి. ఎవ్వలకు ఎప్పుడు ఏ బీమారు వస్తుందో, ఎవ్వరు ఎట్లా పోతారో తెలియని కడికి వస్తున్నది. పానం అయితే మంచుగుంచుకో, రంది పెట్టుకోకు, నిమ్మలంగా ఉండు. ఓడలు బండ్లవుడు, బండ్లు ఓడలవుడు కామను. వచ్చేది మన కారు పార్టీ సర్కారే కాబట్టి మళ్ళా తమరు మంత్రి కావాలని గిట్లా ధైర్యం ఇచ్చిండా అంటే మళ్ళా కేటీఆర్ సార్ చెప్తేనే ఎరకైతుంది. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు, మీరు మీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేల తానికి పోయినట్టే పల్లెల పొంట మీ కారు పార్టీ జెండాను భుజాల మీద వేసుకొని కాటికి పోయేదాకా కూడా కారు పార్టీ జెండా ఇడిచిపెట్టని కార్యకర్తల ఇంటికి కూడా ఇట్లనే పోయి వాళ్ళ బాధలు వాపే పని పెట్టుకుంటే ఇప్పుడు ఇట్లా అధికారం పోయి ఆగమాగం అయ్యేటోళ్ళు కాదట. అధికారంలో ఉన్నప్పుడు దురహంకారం చూపెట్టుకుంటా కొందరు మిమ్మల్ని కలిసేదందుకు వస్తే కూడా కలవకుంటూ ఉన్నారట. మీరు కలవకుంటుంటే మీ నాయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయనతో కలవలేదట. అట్లా మనసు సెంచరీల కొందరు కార్యకర్తలు పల్లెల్లో
వల్ల కారుకు కాకుండా చెయ్యికి సేవ తెచ్చే వరకల్లా తమరి బీఆర్ఎస్ పార్టీ బిస్తర్ చదువుకునే కాడికి వచ్చిందట. పార్టీ బలంగా ఉండాలన్నా పవర్లో ఉండాలన్నా పెద్ద పెద్ద లీడర్ల చేతుల కాదు సారు, బుడబుడ లీడర్ల చేతుల కూడా ఉంటది. పెద్ద పెద్ద కార్యకర్తలను చూసినట్టే చిన్న చిన్న కార్యకర్తలను మీరు చూస్తే మీకు శరణమే ఉండదు, మీ పార్టీకి రాష్ట్రంలో మరణమే ఉండదు అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. పట్నంలో టక్కర్లు తక్కువ కావాలన్నా, పబ్లిక్కు ట్రాఫిక్ తిప్పలు పోవాలన్నా మొదలు ఫుట్పాత్ల పూట చిల్లర దందాలు చేసుకుంటే వాళ్ళందరినీ ఖాళీ చేపిస్తేనే యాక్సిడెంట్లు పురాగా కమ్మి అవుతుందట. పొట్టకూటి కోసం ఫుట్పాత్ల పూట బండ్లు పెట్టుకునేటోళ్ళ పొట్ట మీద కొడితే టక్కర్లు తక్కువైతాయని ఎవరన్నారే బాలన్న అంటే మీరే మంచిగా నుండి. ఈ నగరంలో ప్రయాణికుడు మొదలైతే సిగ్నల్స్ దగ్గర ఆగే వ్యవస్థను తగ్గించాలి. ఫ్రీ లెఫ్ట్ మనం ఎంత వేగంగా వచ్చినా జంక్షన్ కు రాగానే లెఫ్ట్ పోవాల్సిన వాళ్ళు అక్కడ ఆగాల్సి వస్తుంది. దానికి ప్రధానమైన కారణం ఫ్రీ లెఫ్ట్ దగ్గర మనం బాటిల్ నెక్స్ ని మనం క్లియర్ చేయకపోవడం, కరెంట్ పోల్చి పాతడం, లేకపోతే ఆటో వాళ్ళు అక్కడ అడ్డంగా నిలబెట్టడం. ఈయన సీఎం రేవంత్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఈ రోజు ట్రాఫిక్ పోలీసులకు కానీ ఆపరేషన్ రోప్ అని పెట్టినాం, ఫుట్పాత్లు ఆక్రమించుకున్న అన్ని తొలగిస్తున్నాం. ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాలి. ఇది ప్రజల కోసం. చాలా మంది ఫుట్పాత్ల మీద ఆక్రమించుకోవడం వల్ల ప్రయాణికులు కింద నడవడంతో యాక్సిడెంట్లలో చచ్చిపోతున్నారు. అయ్యా సీఎం సారు, మరి టక్కర్లు అయ్యేందుకు ముఖ్య కారణము ఫుట్పాత్ల మీద బండ్లు పెట్టుకొని బతుకు ఎల్లదీస్తున్నోళ్లే అంటారా? పండ్ల బండ్లు పెట్టుకొని అమ్ముకునేటోళ్లకు ఏమన్నా బతుకు తెరువు చూపిస్తారా? ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. కొంతమందికి చిరు వ్యాపారులకు కొంత కష్టం అనిపించినా ఈరోజు ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించడం ద్వారా ప్రాణాలను కాపాడాలనుకుంటున్నాం, ప్రయాణాన్ని సులువు చేయాలనుకుంటున్నాం, ప్రయాణికులకు ఇబ్బంది కలగొద్దు అని ప్రయత్నం చేస్తున్నాం. అయ్యా మీరు టక్కర్లు కమ్మి చేస్తేందుకు ట్రాఫిక్ తాండ్లాడ వాపేందుకు మంచిగానే ఎగిరం చేస్తున్నారు, కానీ అట్లనే చిల్లర బేరకాళ్ళ పొట్ట మీద కొట్టే పని మాత్రం చేయకుండ్రి. ఎందుకంటే ఎద్దేడిసిన వ్యవసము రైతు కలకల అన్న రాజ్యం మీరు చెప్పినట్టు ఎట్లయితే బాగుపడాయో అట్లనే ఫుట్పాత్ల మీద చిన్న చిన్న దందాలు చేసుకునేటోళ్ళు కూడా చిన్న పోతే మీ సర్కారుకు మంచిది కాదు. కాబట్టి వాళ్ళకు మీరే ఏదైనా బతుకు తెరువు చూపెట్టి అప్పుడు ఫుట్పాత్ల మీదకెళ్ళి వాళ్ళను ఖాళీ చేయించాలి అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. నక్కపల్లిలో ముఖ్యమంత్రి చంద్రాల సార సభ పెట్టుడేమో కానీ షాట్ల ఇత్తులు పోసి కోళ్లకు కొట్లాడ పెట్టినట్టే చేసిండట. ఎవరు కనిపించనే బాలన్న అట్లా అంటే ఏమున్నది, సభకు వచ్చిన పబ్లిక్కు తాగేదందుకు మంచినీళ్ళు కూడా ఇయ్యకపోయేసరికి వాటర్ బాటిల్ ఎత్తుకపోయి ఎంత పరిశాన్ ఉన్నదో చూడుండ్రాడా. చూసినరా, సభలో పెట్టిన వాటర్ బాటిళ్ళు జ్యూస్ బాటిళ్ళు మొత్తం ఏం లేకుండా పబ్లిక్ దొరికిన కాడికి ఎత్తుకొని పోయిర్రట. మరి ప్రజలు ఇట్లా నీళ్ల కాటన్లు ఎత్తుకపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటే పని కట్టుకొని మరి ఫోన్లు తీసి వీడియోలు తీసిర్రట. అయ్యా పోలీసులారా, అట్లా చేస్తున్న ప్రజల వీడియోలు తీసి ఆధారాలు మీ దగ్గర పెట్టుకొని వాళ్ళ మీద కేసులు గిట్లా గడదామని గిట్లా చూస్తుర్రా? ఎట్లా సభ పెట్టినప్పుడు వాళ్ళకు కూడా తాగేదందుకు నీళ్ల సౌలతులు, తినేదందుకు భోజనాల ఏర్పాట్లు మంచిగా చేస్తే మంచిగుండు. పేరుకు పెద్ద మీటింగులు అనుకుంటా వాళ్ళకు దూప తీర్చేదందుకు నీళ్లు కూడా ఇయ్యకుంటే ఎవరు ఊకుంటారు? అసలే మాడవలిగే తట్టు ఎండలు దంచి దంచి కొట్టబట్టే, ఉడకపోతకు ఉషపోక దూప కాబట్టే నాలుకే పోవట్టే, అట్లెత్తుకపోకుంటే ఇంకెట్లెత్తుకపోతారు? అయ్యా చంద్రాల సారు, మీ కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక ఎవలకు తిప్పలనేది లేకుండా చూస్తామని మైకు దొరికినప్పుడల్లా మొత్తుకుంటారు. కానీ మీరు పెట్టే మీటింగులకు వచ్చే పబ్లిక్ తకిలీలు కాకుండా ఏర్పాట్లు చేయాలని తెలియదా? సభకు పిలిచిన మీరు సౌలతులు చక్కగా చేయకపోయే వరకల్లా ఇంత పరిశాన అయిపోయాయి. ఇప్పుడేమో రాజు చేసే మేసి ఏమో పాట పాడినట్టు అయిపోయాయి కదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఉప ముఖ్యమంత్రి కమ్ కరెంటు మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు కరెంటు శాఖలో పనిచేసేటోళ్లకు ₹1 కోటి ఇన్సూరెన్స్ సర్కారు కడుతుందని చెప్పిండు కదా. అయితే కరెంటు పని చేస్తుండగా ఎవల పానమన్న పోతే వాళ్ళ కుటుంబానికి ₹1 కోటి చెక్కును మంచే పేరంటం పెట్టిరట. ఆ పేరంటానికి పెద్ద ముత్తైదువు లెక్క సీఎం రేవంత్ సారు హాజరు పడ్డా అంటే చూద్దాం పారి. అగో సీఎం రేవంత్ సారే కాదు, అటు కాంగ్రెస్ సర్కారు మంత్రులందరినీ కూడా ఎంట పెట్టుకొని ఆ కార్యానికి పోయిండు. ఇట్లా మీటింగ్ హాల్లో కూర్చొని అటు కరెంటు ఆఫీసర్లకు ఇటు బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి అటెనక సిక్కి ఇట్లా ₹1 కోటి చెక్కులు కూడా పంచిర్రు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ సారు, ఉప ముఖ్యమంత్రి కమ్ కరెంటు మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు జర కరెంటు శాఖల పనిచేసేటోళ్లకు ఇచ్చినట్టే ఎన్నికల ముంగడ కూడా మీ షై సర్కారు అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారెంటీల తతిమ గ్యారెంటీలు కూడా అమలు చేసి అందరికి పథకాలు అందించే కార్యం కూడా పెట్టుకోర్రి. ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్లు దాటిపోతున్నది కాబట్టి మీరే దయ చూపాలి. మీరు ఇట్లా కొందరికే ఇచ్చుకుంటా కొందరికి అన్యాయం చేస్తే మట్టుకు మళ్ళొచ్చే ఎన్నికల్లో మీ షైకి ప్రజలు చేతిచ్చుడు గ్యారెంటీ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. పానాలకు దిగించి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకు? నీళ్లు, నిధులు, నియామకాల కోసం కదా. అయితే కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా పబ్లిక్ చేసింది ఏం లేదట. ఆమ్దాని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందట. నిరుద్యోగులకు ఉద్యోగాలే ఇయ్యలేదట. అదంతా అందరికీ ఎరుకున్నది. ఇప్పుడు ఇట్లా ఎవరన్నారే బాలన్న అంటే ఇగో ఏం చేసిర్రు?
ఏం చేసిరో చెప్పండి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? తెలంగాణ ఉద్యమం 10 ఏళ్ళు జరిగింది, 10 ఏళ్ళ ఉద్యమం అంతా ఉద్యోగాల కోసమే. మరి మీరు అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష? ఏమన్నా అంటే నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకి ఏమన్నా జీతాలు పడ్డాయా? ఉద్యోగ గ్యారెంటీ వచ్చిందా? విన్నారా? మహిళా మంత్రికం అడవి బిడ్డ సీతకి ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. ఇవాళ ఉద్యోగాలు ఇచ్చింది మేము, నోటిఫికేషన్ ఇచ్చినాం. నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళ ఇంట్లోకైనా జీతాలు వచ్చినాయా? ఏమైనా ఆర్డర్ ఇచ్చిర్రా? అమ్మా మహిళా మంత్రి సీతక్క, మీ చేయి సర్కారు ఏలుబడిలకు వచ్చినాకనే ఉద్యోగాలు ఇచ్చినామని అనబడితిరి. మరి మీ కాంగ్రెస్ సర్కారు కూడా ఎన్నికల ముంగట నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ములుగుకాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగు అంటే గుమ్మడికాయ అంత దొడ్డు పొట్లకాయ అంత పొడుగు అన్నట్టు అంటిరి. ప్రకటించిరా? ఒకవేళ ప్రకటిస్తే మీరెన్ని ఉద్యోగాలు ఇచ్చినట్టు? ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్లు దాటిపోతుంటే ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు మీ ఏలుబడి ఉన్నది. అటు జాబ్ క్యాలెండర్ ముచ్చట కూడా తీస్తలేరు. ఒక జాబ్ క్యాలెండరే కాదు మేడము, అటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కోసం రాజీవ్ యువ వికాసం పథకం పెట్టి ఒక్కొక్కరు ఎవలకాల మీద వాళ్ళే నిలబడాలని ఒక్కలకు అచ్చరాల 5 లక్షల రూపాయల దాకా లోన్లు ఇస్తామని అంటిరి. పేరుకు దరఖాస్తులు తీసుకుంటారు. ఇప్పటి వరకు ఆ పథకము అమలు చేయకపోతిరి. ఆ పథకం కోసం తీసుకున్న దరఖాస్తు కాగితాలకు, ఆధార్ కార్డులు, సర్టిఫికేట్ల జిరాక్స్ కాగితాలకు మీదికెళ్ళి వాళ్ళకే ఉల్టా ఖర్చు. కానీ మీ కాంగ్రెస్ సర్కారుతోని వాళ్ళ కొరిగింది ఏం లేదు. మీ షై సర్కారు ఏం ఎలుము చేసిందని ఇప్పుడు మళ్ళీ సర్కారు ఇస్తుందంటారు. మీ షై పార్టీ లీడర్లకు నిజంగా శరమే ఉంటే ఇచ్చిన మాట మీద నిలబడేటోళ్ళే అయితే ఎన్నికల ముంగటిస్తామని చెప్పిన పథకాలు అమలు చేయమనుండ్రి. మీ కేసులాడరు పక్కకు పెట్టి పబ్లిక్కు పనికొచ్చే పనులు చేస్తే చాలా మంచిగుంటది. అట్లా ఆలోచన చేయకుండా గత ప్రభుత్వం మీద పొద్దుపోతే ఏమొస్తుంది, ఊదుగాలది పీర్లేవదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మా దగ్గర రూపాయి పెట్టుబడి పెడితే 1000 రూపాయలు వస్తాయని చెప్పంగానే వెనక ముంగట ఏం ఆలోచన చేయకుండా కొందరు సంకలు గుద్దుకొని సందుకుల జాపెట్టుకున్న పైసలు కూడా తీసుకుపోయి ఇన్వెస్ట్ చేస్తారు కదా. అసొంటి మల్టీ లెవెల్ దొంగ మార్కెటింగ్ చేస్తున్న ఓ కంపెనీ వాళ్ళను పోలీసులు పట్టుకున్నారట. వాళ్ళ దందా ఏంది, ఎట్లా మోసం చేస్తారంటే మొత్తం చెప్తా పండి. హైదరాబాద్ పట్టణంలో క్యూనెట్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ అని ఇట్లా దుకాణం తెరిచి అడ్డదారిలా అడ్డగోలుగా సంపాదిస్తురట. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలలో పనిచేసేటోళ్లకు ఆశ చూపెట్టి మా కంపెనీలో ఉన్న సామాన్లు సరుకులు కొనుక్కుంటే సామాను ఒకటే కాదు, దానితో మీకు ఆమ్దాని కూడా అడ్డగోలుగా వస్తుంది, మీరు ఆదాయం కూడా పెంచుకోవచ్చని ఆశ చూపెట్టి ఆగం చేస్తురట. సిపి సజ్జనార్ సార్ చెప్తుండు. మంచిగా నుండి అమాయకులకు ఇదేదో ప్రొడక్ట్ ఉంది, ముఖ్యంగా మన ఐటీ కారిడార్ లో ప్లస్ అన్ఎంప్లాయిడ్ యూత్ లో ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, మీ అందరూ కూడా మంచి ఉద్యోగం వస్తుందని చెప్పి వాళ్ళు చాలా మోసం చేయడం జరిగింది. సో ఈ ఇట్లా మా కంపెనీలో ఐటమ్ కొంటే మీరు కోటేశ్వర్లు అవుతారని ఇట్లా ఆశ పెట్టి పెట్టుబడులు పెట్టించే పని పెట్టుకున్నారట. అందుకే అమాయకులను మోసం చేసుకుంటా అడ్డదారిలా దందా చేస్తున్న క్యూనెట్ కంపెనీ గురించి పోలీసులు తెలివిగా ఎంక్వైరీ చేసి 30 టీములుగా సపరేట్గా అయ్యి ఒక్కపారే అటు పాలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లా, పక్క రాష్ట్రం కర్ణాటకలా, తెలంగాణ గుండెకాయ హైదరాబాదు పట్టణంలో 30 జాగాల్లో ఉన్న క్యూనెట్ ఆఫీసుల మీద రైడ్ చేసిరట. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 32 మందిని పట్టుకున్నారట. వాళ్ళందరి మీద కేసులు కట్టిరట. ఎవ్వరు కూడా అత్యాశకు పోవద్దు, ఏది ఉత్తగరా రాదు. ఉత్తగానే లక్షలు వస్తున్నాయంటే అది బోగస్ అని ఆలోచన చేసుకోవాలి. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం రాదు. నమ్మి అండ్ల మీరు పైకం పెడితే నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనాయన్న కథనే అవుతుందని చెప్పుకొచ్చిండట. ఏం మోసాలో ఏమో పోండి. ఎన్ని తీర్ల అరికట్టుకుంటూ వస్తున్నా కొత్త ఇకమతులతోని కొంపలు ముంచుతురు. వాళ్ళకి ఎట్ల న్యాయం అవుతుందో ఎట్ల జయమవుతుందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ ఏలుబడిలో ఎవరు సంబురంగా ఉన్నారంటే దోమలు దొంగలు అని మొన్న అసెంబ్లీలో కేటీఆర్ సార్ అన్నాడు కదా. సార్ అన్నట్టే మూసాపేట కాడనైతే మొత్తము దోమలతోని పబ్లిక్కు మస్తు ముప్పు ఉన్నదట. దోమలకు మస్తు హ్యాపీగా ఉన్నదట. అందుకే ఆ ఏరియాలో ఉండేటోళ్ళు హైడ్రా పెబ్బ రంగనాథ్ సార్కు ఫిర్యాదు అయ్యారట. మరి కమిషనర్ సార్ ఏం కామాలు కడుతున్నట్టే చెప్తాపండి. అవి చూసినరా, మూసాపేట కాడున్న కాముని చెరువు చుట్టుముట్టు ఉన్న ఇండ్లల్లా దోమలతోని మస్తు తిప్పలు ఉన్నదట. నిజం చెప్పాలంటే ఆ ఏరియాలో మనుషుల జనాభా కంటే దోమల జనాభానే ఎక్కువ ఉన్నదట. పొద్దు మాపు తేడా లేకుండా తలుపులు తీద్దామంటే కిటికీలు తెరిద్దామంటే చాలు గుయ్యి 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 అనుకుంటా దోమలు మొత్తము ఇండ్లలకు వస్తున్నాయట. మనుషులను ఇండ్లలో ఉండనిస్తలేవట, కుట్టి కుట్టి చంపుతున్నాయట. అందుకే దోమలతోనే రామగోసు ఉందని హైడ్రా ఆఫీసర్ సార్కు ఫిర్యాదు చేస్తే రంగనాథ్ సార్ రంగంలకు దిగి మూసాపేట కాడున్న కాముని చెరువుల మోటార్లు పెట్టి నిల్వ ఉన్న మోరి నీళ్లను మొత్తం బయటకు పంపే పని పెట్టుకున్నాడట. కాలువలు సాగు చేసి నీళ్లు నిల్వకుండా చేస్తాము, కెనాళ్ళు సాగు చేసేందుకు సర్కారు అనుమతి తీసుకుంటామని చెప్పిండట. అయ్యా
ముఖ్యమంత్రి కమ్ మున్సిపాలిటీ మంత్రి యనుమల రేవంతాల సారు దోమలతోని పరిశాన్ ఉన్నదని హైడ్రా పెబ్బకు ఫిర్యాదు చేసే కాడికి వచ్చింది. కాముని చెరువుల మురికి చేయంగా మూసాపేటలో దోమలు అంతగానం పెరుగుతుంటే మరి నెల నెల ప్రజల తాన పన్నుల రూపంలో పైకం వసూలు చేస్తున్న జిహెచ్ఎంసీ అధికారులు ఏం కమాయి చేస్తున్నట్టు గుడ్డి గుర్రాల పనులు దోముతుర్రా, గాడుదులు పెట్టే గుడ్లేరేదందుకు పోయిర్రా. మీరు గట్టిగా అరుచుకుంటే పట్టణంలో ఉన్న తతిమ గల్లీలన్నా మంచిగా చేస్తారేమో ఆలోచన చెయ్యండి. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటున్నారు ఏ ముచ్చటి ఇన్నోళ్ళు. కొందరు ముదరాష్ట్రపోళ్ళు ములుగు కోర్టులో బాంబు పెట్టిరమని మెయిల్ పంపిరట. ముచ్చట తెలుసుకున్న పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్ను తీసుకొచ్చి సెర్చింగ్ చేసే పని పెట్టుకున్నారట. మరి నిజంగానే బాంబు పెట్టిరా లేకుంటే ఎవడన్నా తీటోడు తీటకు మెయిల్ చేసిండా అంటే అన్ని ముచ్చట్లు ఆడికే పోయి అరుచుకుందాం పండ్రి, చలో ములుగు. ఈ నడమల కోర్టులలో బాంబులు పెట్టినామని కొందరు మెయిల్లు చేసుకుంటా అందరినీ బుగులు పట్టిస్తున్నారు కదా. ఇగో ములుగు కోర్టుకు కూడా అట్లనే బాంబు పెట్టినామని మెయిల్ వచ్చిందట. వెంటనే రంగంలో దిగిన పోలీసులు చెకింగ్లు సురువు చేసిర్రట. బాంబు స్క్వాడ్ ఆఫీసర్లను పిలుచుకొని వచ్చి ములుగు కోర్టుల మూల సందులు గొంతులు ఏం విడిచిపెట్టకుండా మొత్తము మిషన్లతోని జల్లెడబట్టి చూసిరట. మరి బాంబు జాడ దొరికిందా అంటే ఏం కూడా దొరకలేదట. ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ములుగు కోర్టుకే కాదు, అటు పాలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం జిల్లా కోర్టులో కూడా బాంబు పెట్టినామని మెయిల్ పెట్టేసరికి ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్లు కూడా అంగుళం విడిచిపెట్టకుండా మొత్తం బాంబు ఉన్నదా అని ఏపీలో ఎంకులాట సురువు చేసిరట. మరి ఆడ కూడా దొరికిందా అంటే దొరకలేదట. చాలా దినాల సంధి జిల్లా కోర్టులకు బాంబు పెట్టినామని మెయిల్ పంపుతూ బట్టెవాయిగాళ్ళు దొరికితే ఆ బద్మాషిగాళ్లకు బాషింగాలు అయ్యేటట్టే ఉన్నాయి. మైలపూలు మంచిగానే తీసి ఓడిబియ్యం పోసి సర్కారు వారి లాంఛనాలతోనే అత్తగారింటికి సాగదోలే తట్టే ఉండ్రు. కోర్టులంటే కూడా కొందరికి బుగులు లేకపోయినాక ఇక ఎట్లా చెప్పుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పసుపుకో పార్టీ లీడర్ కమ్ ఎంపీ పుట్టమయ్య సారు ఎసొంటి డ్రగ్స్ కూడా తీసుకోలేదట. పోలీసులు సక్రమంగా విచారణ చేయకుండానే అత్తరబుత్తర విచారించే వర్గాల అంతా ఉల్టా పల్టా అయ్యిందట. మచ్చలేని మహేష్ సారు మీద పుట్టుమచ్చ కంటే పెద్ద మచ్చ వడే కాడికి వచ్చిందట. అట్లే వాళ్ళన్నారే బాలన్న అంటే అన్ని చెప్తా పండి. అయ్యా సుధాకర్ యాదవ్ సారు ఇక సురువు చేయండి ముచ్చట. ఒకటి మాత్రం క్లియర్ చెప్తా, మా అబ్బాయి ఎటువంటి తప్పు చేయలేదు, డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు. మరి మీ కొడుకు పుట్టా మహేష్ యాదవ్ సార్కు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేకుంటే ఎందుకు డ్రగ్స్ రిపోర్టులో పాజిటివ్ వచ్చింది ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. మినిమం 150 నుంచి 200 పల్స్ రేట్ పోతాయి. అంటే ప్రాణాపాయం ఉందని తెలిసి కూడా డ్రగ్స్ తీసుకుంటారని నేను అందరినీ ప్రశ్నిస్తున్నా. ఇంకొక విషయం, బ్లడ్ తీసుకోకుండా బ్లడ్ పాజిటివ్ ఏ రకంగా వస్తుంది? బ్లడ్డే తీసుకోకుండా పాజిటివ్ ఏ రకంగా వస్తుంది? అగో డ్రగ్స్ తీసుకోవాలని బుద్ధి ఉంటే ఎవరు ఊకుంటారు? పోలీసులు నెత్తురు అనేది తీసుకోకుండానే పాజిటివ్ ఎట్లా వచ్చిందని సుధాకర్ సార్ ఇట్లా సూటిగా అడుగుతున్నాడట. అయ్యా పోలీసులారా, మరి డ్రగ్స్ కేసులా కావాలని పసుపు పార్టీ ఎంపీ పుట్ట మహేష్ సార్ను ఇరికిస్తున్నారా, లేకుంటే డ్రగ్స్ తీసుకున్నాడని ఆధారాలు ఉండి కేసు కట్టినరో ఓ పారి మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మంచిగా అర్థమవుతాడు చెప్పుండ్రు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కారు జీడి రైతులను ఆదుకోవాలి, ఎకరానికి 30,000 రూపాయలు పాయమాలు కట్టియాలని రైతులంతా రోడ్డెక్కిలో లీయేస్తురట. మొన్నటి వానలకు జీడి పంటలు మొత్తం ఖరాబ్ అయినాయట. సర్కారు సాయం చేయాలని నిరసన చేసే తరీక చూస్తే అయ్యో పాపం అన్నదాతలకు ఎంత గోస వచ్చిందంటారు. చూసినరా, ఉరితాళ్ళు అల్లుకొని వీటిని మెడలకేసుకొని పానాలు తీసుకుంటామని ఆలాడబడ్డరు. అంతమంది రైతులకు ఒక్కపారే సావదవలసినంత బాధ ఎందుకు వచ్చిందంటే కూటమి సర్కారు జీడి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 30,000 రూపాయల పరిహారం ఇయ్యాలని ఇట్లా నిరసన చేసిర్రట. మొన్న పడ్డ చెడగొట్టు వానలతోని చేతికొచ్చిన పంట మొత్తం చెర్లబోసినట్టు అయ్యిందని సర్కారు సాయం చేసి ఆదుకోవాలని ఇట్లా గొంతులకు ఉరితాళ్ళు వేసుకొని గోస చెప్పుకుంటుర్రట. అయ్యా సీఎం చంద్రాల సారు, మరి కూటమి సర్కార్ల అన్నదాతలను ఆగం చెయ్యము, వాళ్ళని అన్ని తీర్లా ఆదుకుంటాం అంటిరి. ఇప్పుడు జీడి రైతులు అప్పుల బాధలతోనే జీవి తీసుకొని తయారయ్యిండ్రు కాబట్టి మీ కూటమి సర్కారు వాళ్ళను ఆదుకుంటే మంచిగా ఉంటుంది, లేకుంటే పరిశానే ఉంటుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో కర్మాన్ ఘాట్ హనుమాన్ గుళ్ళే కొందరు భక్తులు ఉండిలా ఎల్లని నోట్లు వేసిర్రట. గుడికి పోయి మొక్కులు అప్పచెప్పుకునే భక్తులు నకిలీ నోట్లు ఎందుకేస్తారు? మనసులో మోసం చేసినట్టే దేవుని మోసం చేద్దామనుకుర్రా అంటారని వీడియో కూడా పట్టుకొని వచ్చిన చూడుండ్రి, మంచిగా ఉన్నది. చూసినరా, గుడి ఆఫీసర్లు చేతులు పట్టుకొని చూపిస్తున్న 200 నోట్లు 100 రూపాయల నోట్లు మొత్తము నకిలీ అట. చిన్నపిల్లలు ఆడుకునే డూప్లికేట్ నోట్లట. దుకాన్ల పొంట బుడ్డపోరగాన్లు అసలైన పైసలు ఇచ్చి కొనుక్కొని ఆడుకునే నోట్లట. అవిటిని తీసుకొచ్చి ఇట్లా గుళ్ళే స్వామివారి ఉండిలేసిర్రట.
మాయలు చూపే అంజనా దేవుణ్ణే మాయేద్దామనుకున్న ఆ మనిషి మరి మనుషులకు అసలైన పైసలతోనే అవసరం ఉంటుంది కానీ దేవునికి ఏం అవసరం ఉంటుంది? డూప్లికేట్ నోట్ అయితే ఏంది, ఒరిజినల్ నోట్ అయితే ఏంది, దాని మీద 100, 200 అని రాసి ఉంది, అది సరిపోతుందని ఇట్లా కమాలు చేసిండా అంటే ఏమో మళ్ళా దొంగ నోట్లు చేసినోడు దొరికినాక చెప్తేనే ఎరకాయ తట్టుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవ్వాలి నేను తెచ్చిన ముచ్చటనే అసలు ఎస్ఎస్సీ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు, ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చల నుంచి మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికి మన ఉంటాయని.